హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం కదా. ప్రభుత్వం పెంచిన పెన్షన్లు 4016 రూపాయలు, అదేవిధంగా 6016 రూపాయలు వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఇస్తామని చెప్పింది కదా. సో ఆ వివరాలు అంటే ఎప్పటి నుంచి అందించబోతున్నారు, ఏ నెల నుంచి అందించబోతున్నారు. వాస్తవానికి మనకు మార్చి అనేది పెన్షన్ అనేది ఏప్రిల్లో రిలీజ్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు మరి ఈ దాదాపు మే మంత్ అయితే వచ్చింది. మరి మే నెలలైనా ఇస్తారా, ఇవ్వరా, ఎవరెవరికి ఇస్తారు, ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి మంత్రి సీతకి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు యువత సొంతంగా తమ కాళ్లపై నిలబడేందుకు చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పేరు రాజీవ్ యువ వికాస్ పథకం. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తుదారుల విషయంలో షాకింగ్ అయితే న్యూస్ వచ్చింది. సివిల్ స్కోర్ తక్కువ ఉన్న వారిని రాజీవ్ వికాసం పథకానికి అనర్హులుగా భావిస్తూ వారి అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్ మాత్రం అయితే రాలేదన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్న దానికంటే ఎక్కువ దరఖాస్తులు రావడం, వడబోత్ అనేది కష్టతరం మారడంతో 16 లక్షల మంది అయితే దరఖాస్తులు అయితే వచ్చాయన్నమాట. లబ్ధి పొందాలంటే సివిల్ స్కోరు కీలకం. మొత్తం 5 లక్షల మందికి రైతు అంటే రాజీవ్ వికాస్ స్కీమ్ అనేది అప్లై చేయబోతున్నారు. మొత్తం 5 కేటగిరీలో విభజించారన్నమాట. అయితే సివిల్ స్కోర్ తక్కువ ఉన్న వారి అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో తీసుకున్నటువంటి పర్సనల్ లోన్ కావచ్చు, హోమ్ లోన్ కావచ్చు, వెహికల్ లోన్స్ కావచ్చు, అగ్రికల్చర్ లోన్స్ తిరిగి చెల్లించాలని, చెల్లించని వారి సివిల్ స్కోర్ మరీ తక్కువ ఉన్న వారి అనర్హులుగా పరిగణిస్తున్నారని, వీరితో పాటు గతంలో ప్రభుత్వం ఏదైనా పథకాల్లో భాగంగా లోన్లు పొందిన వారు అనర్హులు అయ్యే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో మొత్తానికి ఒక లేటెస్ట్ షాకింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. దీనివల్ల ప్రభుత్వానికి సంబంధించి బ్యాంకులకు అయితే కొంత 16 కోట్ల మేర చెల్లించాల్సి అయితే ఉంటుంది. సివిల్ స్కోర్ ఏ రకంగా ఉందనేది చెక్ చేసుకోవడానికి ఒక్కొక్కరికి 100 నుంచి 150 రూపాయలు ఖర్చు అవుతుందని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మార్చి నెల పెన్షన్ అనేది ఏప్రిల్ 5 తారీఖు నుంచి పెన్షన్ అనేది మంజూరు చేయడం జరిగింది. కీలకంగా మారింది. ఎందుకంటే ప్రతి నెల కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖున పెన్షన్లు అందిస్తే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 1 వారం, 2వ వారం, మొత్తం 4వ వారం అనేది చివరి వారంలో పెన్షన్లు అనేది అందిస్తూ ఉన్నారనమాట. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది ముందుకు జరిపి ఇవ్వాలని, 1వ తారీఖు నుంచి ఏదైతే జీతాలు ఇస్తారో అలాగే తమకు కూడా అందించాలని ప్రభుత్వం ఏదైతే 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే ఇస్తున్నారో అది కూడా ఆర్థికంగా తమకు సాయం అనేది టైంకి అందించడం లేదని విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి అన్నమాట. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏప్రిల్ మంత్ 20 తారీఖు నుంచి మంత్ 15 తారీఖు వరకు పెన్షన్లు అనేది పొడిగించారనమాట. చాలా మందికి కొన్ని జిల్లాలో అయితే కంప్లీట్ కావడం జరిగింది. కొన్ని జిల్లాలో మాత్రం ఇంకా పెన్షన్లు అనేది అందించలేదన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లు తీసుకున్న వారు హ్యాపీ, తీసుకున్న వారు వెళ్లి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. వచ్చే నెల నుంచి కీలక మార్పులు, ఎందుకంటే ఫేస్ రికగ్నిషన్ అనే యాప్ అయితే సెర్ఫ్ అధికారులు అయితే అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అయితే వేలుముద్రలు పడకుండా ఉంటాయో వారికి డైరెక్ట్ ఫోటో అనేది వారి ముఖ కదులుగా స్కాన్ చేసి డైరెక్ట్ పెన్షన్ అనేది అందించుతున్నారనమాట. ఈ నెలకు సంబంధించిన పెన్షన్ల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీలు కావచ్చు, మిగతా బకాయిలు ఇవ్వడానికే తమకు ప్రభుత్వం అప్పులు చేస్తే వాటికి వడ్డీలు మిత్తులు కట్టుకుంటూ ప్రభుత్వాన్ని వెళ్లదీసుకుంటూ వస్తున్నామని, ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ఉద్యోగులకి అంతంత మాత్రం వివిధ పథకాలు, ఏ పథకాన్ని ఆపి మరి అప్పులు ఇవ్వాలో మీరే చెప్పండి అనే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉండడం, ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించిన పెంపు విషయంలో బడ్జెట్ లో మాత్రం 14,000 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగింది. ఇలా వస్తుందా లేదని చెప్పి చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. మాక్సిమం అయితే ఈ నెల కావచ్చు వివిధ బ్యాంకులు అప్పిస్తేనే మాత్రమే మనకు డబ్బులు అనేది పెంచిన పెన్షన్లు అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంది. లేకపోతే మనకు జూన్ లో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. ఈ నెలలో కొన్ని మార్పులు అయితే ఉండబోతున్నాయి. ఎందుకంటే చనిపోయిన భార్యకు పెన్షన్, వితంతు పెన్షన్, దాంతో పాటు 3 నెలలకు సంబంధించినటువంటి ఏదైతే స్కీము పెన్షన్లు తీసుకోలేదో వారికి వెళ్ళిన వారికి సైతం పెన్షన్లు అనేది ప్రభుత్వం అందించాలని భావిస్తుంది అనమాట. సో ఇది ప్రస్తుతం కొంతమందికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2,20,000 మందికి త్వరలోనే కొత్త పెన్షన్ అనేది మంజూరు చేయబోతున్నట్లు ఇందుకు సంబంధించి ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట.